హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ప్రజాకవి ప్రకృతి కవి జయరాజన్న మనతో ఉన్నారు. ఎప్పుడు మనకిష్టమైన పాటలు అడిగి పాడించుకోవడమేనా? కళాకారులకు కూడా తమకిష్టమైన పాటలు కొన్ని ఉంటాయి కదా, అట్లాంటివి ఈరోజు జయరాజన్న మనస్సులో తను ఇష్టంగా ముద్రించుకున్నటువంటి పాటలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ముందు మీకు అత్యంత ఇష్టమైన పాట మీరు పాడితే ఈ ప్రకృతి ఒడిలో మేము వినాలనుకుంటున్నాం. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. దొరల భూములెన్ని పంచిన ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టాలెన్ని పోసిన ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే. ఆకలి దప్పులు మరిసిరి అడవిలో అన్నలయ్యి తిరుగుతుండిరి, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. పేరు కొరకు వచ్చిరందున అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చిరందున వీపున సద్ది మూట కూడా ఉండదు. రాయన్న రప్పన్న సెట్టన్న పుట్టన్న చీకట్ల వెన్నెలై కాసిన చంద్రన్న, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఇలాంటి ఎన్నో పాటలు. అన్న ఇప్పుడు ప్రస్తుతం దేశంలో అడవిని కాపాడుకోవడానికి మధ్య భారతంలో మొన్నటి దాకా దామగుండంలో చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఇంకా చేస్తూ ఉన్నాం కదా. అయితే అడవి మీకు అమ్మ లాంటిది అని చెప్పి అడవి కోసం చాలా రాసిన మీరు, అసలు మాలాంటి యువకులకి ఒకవేళ పంచుకోవాల్సి వస్తే ఏం చెప్తారు? మీరు రాయడానికి ప్రేరణ ఏంటిది అంటే? పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై, నింగి బొబ్బుల్ని వానగా మలిసినం, చేను చిలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డ గాలి పీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులం, అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంత తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, పడుకుంటే పందిరి మంచాలం, మేము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. అంటే పుట్టిన తర్వాత మనిషి జీవితంలో చెట్టు ఏ దశలో ఎట్లా ఉపయోగపడుతుందో ఇంత సమగ్రంగా రాసిన మీరు, ఈ అడవి గురించి రాయాలన్నప్పుడు జయరాజన్న హృదయం ప్రత్యేకంగా స్పందిస్తుంది, అన్నల గురించి రాయమన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా స్పందిస్తుంది కదన్నా. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ ఇష్టమా పాటలు రాయడానికి? అంతా ఇష్టమే, ప్రకృతిలో ఉన్న అన్నీ ఇష్టమే. రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిసి జనుల కూటి బాధను బాపినాను, ఇంటికి పునాది రాయై కంటి రెప్పై కాసినాను, నేల కొరిగిన మరవీరుల స్తూపమైనే వెలిగినాను,
రాయినైతే ఏమిరా నేను రప్పనైతే ఏమిరా అమర శిల్పుల గురుతునైతిని అమరావతి కొండనైతిని ఎల్లోరా గుహను నేను 1000 స్తంభపు గుడిని నేను ప్రేమమూర్తులు కొలువు దీనిన తాజ్ మహల్ బురుజు నేను రాయినైతే ఏమిరా నేను రప్పనైతే ఏమిరా అన్నీ నీరే ఆహారం నేలకు నీరే మాగానం పారే జలపాతం పొడమిపై నీరే బంగారం ఇలా గాలి కంటికైనా కానరావా చిరుగాలి కలనైనా వచ్చిపోవా జన్మంతా వేచి ఉన్నా నిన్ను చూడ కనులుండి గుడ్డివన్నైనా ఒక్కసారి నా ప్రాణం ఇచ్చిన ప్రాణవాయువు ఒకపడితే చూడాలని ఉంటది కానీ ఎక్కడా కనపడదు కదా. కాబట్టి అన్ని ప్రకృతిలోని అన్ని సమస్త రుచులను మొత్తం కూడా ఆస్వాదించడానికే ఇక్కడికి వచ్చాను నేను. అన్న మీరు చిన్నగా ఉన్నప్పుడు నుంచి స్టార్ట్ చేసిండ్రా? ఏ వయసులో స్టార్ట్ చేసిండ్రు రాయడం? ఒకవేళ రాయడం ఎప్పుడు స్టార్ట్ చేసినా గానీ ఫస్ట్ మీరు రాసిన పాట ఏంటిదో? ఎన్నో పాటలు నేను మా అమ్మ మీద రాశాను. అమ్మ చెన్నమ్మ నా తల్లి చెన్నమ్మ అని దారంత కన్నీటి దార చెన్నమ్మ. అలా అమ్మ మీద ఎన్ని పాటలు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా ఎన్ని వందనాలమ్మా. అమ్మ చనుబాల రుణం ఎట్లా తీరిపోవునో అమ్మ ముద్దు మురిపాలెట్లా మరిచిపోదునో ఎన్నో జన్మలైన అమ్మ ప్రేమ వీడిపోదురా అమ్మ కాళ్ళ కింద చెప్పునైనా చాలి జన్మరా. బండరాళ్ళకైన బిడ్డ మీద ప్రేమలుంటాయి బండరాయికైన బిడ్డ మీద ప్రేమలుంటాయి నెత్తినెత్తుకున్న బిడ్డలాను దించనంటవి. ఆ కొమ్మల్లో కోయిలమ్మ కోరికుంటది కోటి రాగాలన్నీ పిల్లలకు నేర్పుకుంటది. ఎన్నో ఆశలతో అమ్మ నిన్ను సాదుకుంటది. అమ్మ లేదనంటే కాలమంతా ఆగిపోతది. అమ్మ చనుబాల రుణం ఎట్లా తీరిపోవునో అమ్మ ముద్దు మురిపాలెట్లా మరిచిపోదునో. చాలా అద్భుతంగా రాశారన్న మీరు ఈ పాట కూడా. అంటే ఇంకా అమ్మ గురించి వర్ణించాలంటే కవులు ఎంత చేసినా కష్టమే అని చాలా మంది అంటారు కదా. కానీ ఇట్లా జయరాజన్న లాంటి వాళ్ళ గొంతులోంచి పాట వస్తే మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా మీకు ఇష్టమైన పాటలు ఉన్నాయా అన్న? ఇష్టమైన అన్నీ నా బిడ్డలే కదా. ఇప్పుడే తల్లి బిడ్డలు ఆ పాట పాడి అన్నీ బిడ్డలే కదా కాబట్టి అన్ని పాటలు నాకు ఇష్టమే. కాబట్టి చాలా చాలా పాటలు అక్షరాలు నేర్చుకోవాలి, రోడ్డు ప్రమాదాలు జరగొద్దని, మహిళలు చెల్లెలా నువ్వు చెయ్యాలేని పని అంటూ లేదమ్మా, తల్లిరో నువ్వు స్వేద తీర్చనిదే మానవాళికి నీడేదమ్మా, నింగి కన్నా గొప్పది నీ మది నింగి కన్నా గొప్పది నీ మది నేల కన్నా ఓపిక నీది చెల్లెలా నువ్వు చెయ్యాలేని పని అంటూ లేదమ్మా, నాగేటి చాళ్ళల్లో నీవు చేనేత బట్టల్లో నీవు ప్రాజెక్టులు కట్టింది నీవు పొదుపును కనిపెట్టింది నీవు చెల్లెలా నువ్వు చెయ్యాలేరి పని అంటూ లేదమ్మా. ఎన్ని పాటలు. మీలాంటి పిల్లలు ఎన్నో కష్టాలు పడతా ఉంటారు. ఇల్లు తిరిగేటి పాని పిల్లలం ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా, పల్లెలో గంటలం పాసిపోయిన పువ్వలం పరంత తీరినాక మూల నుండి సీపురులం, ఇల్లు తిరిగేటి పాని పిల్లలం ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా, చీకట్లో వెలుగుతున్న దీపమవుతామో పొద్దున్నే వాకిట్లో ముగ్గులవుతామో ఎర్రెర్ర బుగ్గలకు నిగ్గులవుతామో ఏడిస్తే పిల్లగల్ల తల్లులవుతామో, మా ఇంటి దూరసాని చాలా మంచిది నోరు తెరిసిందంటే మున్సిపాలిటీ, తెల్లాని పాత బట్ట దానం ఇవ్వదు నల్లాని కాకికైనా చెయ్యి దుల్పదు. ఇలాంటి ఎన్నో పాటలు ఈ జీవితానికి ఎన్నో పాటలు, అన్ని నవరసాలు కలిపిన జీవితం ఇదే. నాకు
వస్తు వైవిధ్యం చాలా కనిపిస్తుంది మీ పాటలల్లో, మీ సాహిత్యంలో. అంటే ఈ వస్తువుల మీద రాయాలి అని ప్రత్యేకంగా ఎట్లా అనుకుంటారు? మీకు ఎట్లా, మీరు ఏదైనా పాట రాయాలనుకుంటే మీకు ఎట్లా ప్రేరేపితం అవుతుంది? ఎట్లా ఏముంది, తమ్ముడు మంచి స్నేహితుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడుగా, ఇలాంటి పాట. చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, చెలిని హృదయములో ఊయలలో గాలి, గువ్వల వలె మనమొకటై రివ్వున ఎగరాలి, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, రాముడనై నిన్ను అడవికి పంపను, కృష్ణుడనై నీకు సవతుల తేలేను, హరిశ్చంద్రుడై నిన్ను అంగడిలో అమ్మబోను, తరతరాల దురాచార వల నీకు విసరలేను, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి. అన్న చాలా పాటలు వినిపించిర్రు. మీరు రాసినవి కాకుండా ఇంకెవరన్నా రాస్తే కూడా మీకు నచ్చిన పాటలు ఏమైనా ఉన్నాయంటే ఏమన్నా పాడతారా? ఎందుకు పాడను, బ్రహ్మాండంగా పాడతాను. చాలా మంది భూగోళం పుట్టుక కోసం రాలిన సురఘోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నర కంఠాలెన్నో, దుర్మార్గుల అన్యాయాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆసల్లని సముద్ర గర్భం దాసిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. దాశరథి, ఆయన పుట్టిన ప్లేస్ కా నుంచి వచ్చాను, ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఇంకేమన్నా పాటలు పాడతారా మా కోసం? గద్దరన్న గద్దరన్న పాట ఆన్ డిమాండ్. గద్దరన్న ఎన్ని పాటలు, గద్దరన్న నేను గ్యాంగోళ్ళ మండి మేము బాబో, గరిగోళ్ళ మండి మేము బాబో, మా రక్తమంతా దారపోసి రైలు పట్టాలేస్తాం, గ్యాంగోళ్ళ మండి. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, వచ్చిన పోయి కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా. ఎన్ని పాటలు. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దున ముద్దాడే, తొలి పొద్దున ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. అలాంటి వందలాది పాటలు రాసిన ఈ జీవితం హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాను, మంచిగా ఉన్నాను. మీలాంటి ఒక కవిని విట్నెస్ చేయడం మాకు కూడా చాలా అదృష్టం అన్న. మాకు టైంని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చక్కని ఈ అడవిలో హాయిగా ఆదిలాబాద్ పోయి వస్తున్నాం, చక్కని అడవిలో కూర్చున్నాం, చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా.